the Lord. ప్రైజ్ ద లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మానవులకు దేవుని పట్ల తమకున్న భక్తిభావాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి అనేక మార్గాలు. దానిలో దేవుని స్తుతించటం, పాటలు పాడి ఆరాధించటం అనేవి ప్రధానమైనవి. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనన్నది బైబిల్ చెప్పే సత్యం. ఈనాటి రాగసుధా రసమంజరి మీకు సమర్పిస్తున్న వారు లైఫ్ వర్డ్ చర్చ్, బీరంగూడ, హైదరాబాద్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా
శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. 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 రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే నా
మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
నమ్మదగిన దేవుడాయన వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ వాక్యముతో నన్ను పెంచి నీ స్వస్వరాన్ని వినిపించావు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు శుభములు. ఈరోజు లూకాసు వార్త 5వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురును యేసుక్రీస్తు పిలిచినటువంటి సందర్భమును మనం చూస్తాం. అంటే పేతురు యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా మారకముందు జరిగినటువంటి సంఘటన ఇది. ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో పేతురు యొక్క వృత్తి ఏంటంటే చేపలు పట్టే వృత్తి, జాలరి అని మనం అంటాం. అతను రాత్రంతా ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. తనకు చేపలు దొరకలేదంట. తన ధోనే ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడికి యేసుక్రీస్తు వచ్చారు. ఇప్పుడు చూద్దాము లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనంలో, జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనెసరెసు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఇక్కడ ఈ జాలరులు ఎవరంటే పేతురు, అలాగే తన సహోదరులు కూడా అక్కడ ఉన్నారు. పేతురు ధోని కాకుండా మరికొన్ని ధోనులు కూడా అక్కడ సముద్ర తీరంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ వాక్యంలో మొదటి మాట మనం ఏం చదివాము? జన సమూహము దేవుని వాక్యము వింటూ ఉన్నారు అని మనము గమనిస్తున్నాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసం కలగటానికి వాక్యం వినాలి. ఈ విశ్వాసానికి విరుద్ధమైనటువంటి, విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి పదము సాధారణంగా అవిశ్వాసము, అపనమ్మకం అంటారు. అలా కాదు. విశ్వాసానికి వాక్యానుసారంగా వ్యతిరేకత ఏదైనా ఉంది అంటే భయము. భయము ఉన్న చోట విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్న చోట భయము ఉండదు. మనం దేవునిలో విశ్వాసం ఉంచగలిగితే మనం ధైర్యం గల వారం అవుతాం. మనం భయపడుతున్నామంటే దేవునిలో మనకు విశ్వాసం లేదు అని అర్థం. మనం పేతురుని గమనిస్తాము. పేతురు జీవితంలో తర్వాత ఒక సందర్భంలో పేతురును బంధించి చెరసాల్లో వేశారంట. తెల్లవారి తన శిరస్సు తీయడానికి అన్ని విధాలుగా సంసిద్ధమైనటువంటి పరిస్థితి అది. అప్పుడు పేతురు ఆ రాత్రి చెరసాల్లో చాలా చక్కగా నిద్రపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే పేతురు నా దేవుడు నన్ను విడిపించడానికి, రక్షించడానికి శక్తి కలిగిన వాడు అనే ధైర్యమును, విశ్వాసమును కలిగి ఉన్నాడు. ప్రియమైన వారులారా, నీలో విశ్వాసం ఉంటే
భయము ఉండదు. నువ్వు భయపడుతున్నావు అంటే నీలో విశ్వాసం లేదు అని అర్థం. మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి దేవుని వాక్యం వినాలి. అందుకే రోమిల్ రాసిన పత్రిక 10:17 చెప్తున్న మాట ఏంటంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంలో నువ్వు వర్ధిల్లాలంటే అనుదినము దేవుని వాక్యం ధ్యానం చేయాలి, వాక్యం వినాలి, నువ్వు విశ్వాసంలో కట్టబడతావు. 2 దోణులను యేసుక్రీస్తు చూశారు. ఆ దోణెలు ఖాళీగా ఉన్నాయి. ఆ దోణిలోంచి దిగి జాలర్లు వలలు కడుగుతున్నారంట. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, బోధించుట చాలించిన తర్వాత దోణెలు లోతును నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్పాడు. ఖాళీగా ఉన్నటువంటి దోణె దీవించబడాలని, నింపబడాలి అని దేవుడు కోరాడు. ఖాళీగా ఉన్నటువంటి ప్రతి జీవితం దీవించబడాలని దేవుడు కోరుతాడు. మనము ఫలించడం దేవుని చిత్తం, దీవించబడడం దేవుని చిత్తం. అన్ని విషయాల్లో దీవెన అనే మాట మనం ఆలోచించినప్పుడు చాలామంది ఆర్థికంగా మంచి స్థితిగతుల్లో ఉండడమే దీవెన అనుకుంటారు. ఈ లోకంలో సమృద్ధిని కలిగి ఉండడం, మనము ఆస్తులు సంపాదించడం దీవెన అనుకుంటారు. దీవెన అంటే కేవలము ఆర్థికపరమైన దీవెనను మాత్రమే దీవెన అనకూడదు. దీవెన అనేది జీవితంలో అన్ని విషయాల్లో తృప్తి కలిగి ఉండడం, సాటిస్ఫైడ్ లైఫ్. ఉదాహరణకి, నీకు అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం లేకపోతే అది ఆశీర్వదించబడిన జీవితం కాదు. నీకు అన్నీ ఉన్నా సంతానం లేకపోతే అది ఆస్వాదించబడిన జీవితం కాదు. నువ్వు దీవించబడిన జీవితం కలిగి ఉండడం అంటే అన్ని విషయాల్లో, ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, కుటుంబంలోనూ, పిల్లల విషయంలోనూ, ఆరోగ్య విషయంలో, సమాధానం విషయంలో, నెమ్మది విషయంలో, అన్ని విషయాల్లో నువ్వు దీవించబడితేనే అది నిజమైన దీవెన. ఇక్కడ పేతురు యొక్క దోణె ఖాళీగా ఉన్నట్టు చూస్తాం. చాలామంది జీవితాలు దేవుని దీవెన లేని జీవితాలు. దేవునికి దూరంగా ఉంటే, దేవుని సహవాసానికి దూరం అవుతే దేవునితో దీవించబడడం అసాధ్యం. నువ్వు దీవించబడాలని కోరితే ప్రియమైన వారలారా, దేవునిని ఆశ్రయించినప్పుడు నీ జీవితమును దేవుడు దీవిస్తాడు. ఖాళీగా ఉన్న నీ జీవితమును దేవుడు దీవెనతో నింపడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు అని మనం అర్థం చేసుకుందాం. మీరు లోతును నడిపించండి, చేపలు పడడానికి వలలు వేయండి అని యేసుక్రీస్తు ఆజ్ఞాపించారు. చూడండి, నిజమైన విశ్వాసం ఏంటంటే దేవుని మాటకు లోబడమే విశ్వాసం. అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నారు దేవుని వాక్యంలో. అబ్రహామా, నీ బంధువులను, నీ దేశమును, నీ ఇంటిని వదిలి నేను నీకు చూపించే దేశమునకు రా అని దేవుడు చెప్పినప్పుడు సమస్తను వదిలేసి వచ్చాడు. అబ్రహాము వాదించలేదు, అబ్రహాము అనుమానించలేదు, నేను ఎందుకు రావాలని ప్రశ్నించలేదు. నిజమైన విశ్వాసం ఏంటంటే దేవుడిని ప్రశ్నించక దేవుడు చెప్పిన మాటకి మనం పూర్తిగా విధేయత కలిగి ఉండడమే అది విశ్వాసం. కాబట్టి ఇక్కడ మీరు లోతులకు నడిపించి చేపలు పట్టడానికి వలలు వేయండి అని యేసుక్రీస్తు చెప్పగానే ఆ మాటను పేతురు నమ్మాడు. ఎందుకంటే ఇంతసేపు బోధ విన్నాడు ఆయన. ఆ బోధలో ఉన్న సారాంశం విన్నాడు. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. బోధ విన్నాడు, యేసుక్రీస్తు మాటలు తనకు విశ్వాసం కలిగింది. ఆ మాట చొప్పున ఆయన ఏమన్నాడంటే 5వ వచనంలో పేతురు ఏమన్నాడు చూడండి, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. ఏంటంట? కష్టపడ్డామండి, మేమేం సంపాదించలేకపోయాము, ఏమి చేపలు పట్టలేకపోయాము, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తామని చెప్పాడు. అంటే తనలో విశ్వాసం కలిగింది, విశ్వాసంతో క్రియ చేశాడు. క్రియలు లేని విశ్వాసం మృతం. చాలామంది నమ్ముతారు కానీ అది క్రియల్లో కూడా చూపించాలి. దేవుని మాట నమ్మితే దాని ప్రకారం ప్రవర్తించాలి. పేతురు మాట విన్నాడు, విధేయత చూపించాడు, దాని ప్రకారం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. లోతునకు తీసుకెళ్లారు, చేపలు పట్టడానికి వలలు వేశారు. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా అని వ్రాయబడింది. అంటే దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు విస్తారమైన చేపల రాశి వారికి దొరికింది. ఎప్పుడైనా మనం దేవుని చిత్తమును జరిగించినప్పుడల్లా దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి, ఆ రోజుల్లో యేసుక్రీస్తు భూమిపైన బ్రతుకున్న రోజుల్లో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆశీర్వదించబడకుండా, ఏ మేలు కొరకైతే వచ్చారో ఆ మేలును పొందుకొనకుండా వట్టి చేతులతో ఎవరు వెనక్కి వెళ్ళారు. స్వస్థత కోసం వచ్చిన వారు స్వస్థపరచబడ్డారు, దయ్యం నుంచి విడిపించబడ్డానికి వచ్చిన వారికి విడుదల కలిగింది, కుటుంబంలో నెమ్మది కావాలనుకున్న వారికి దొరికింది, నిత్య జీవార్థమైనటువంటి ప్రశ్నలతో వచ్చిన వారికి సమాధానం ఇచ్చారు. ప్రతి సమస్యకి పరిష్కారం యేసుక్రీస్తు సన్నిధిలో దొరుకుతుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని వైపు తిరిగినప్పుడు ఈరోజు నీ సమస్య ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, దేవుడు నిన్ను సమాధానంతో దీవించగలడు. దేవుని సన్నిధిలో నీ ప్రతి సమస్యకి పరిష్కారము కలదు. ఆ రీతిగా దేవుడు నిన్ను దీవించగలడు. పేతురు దోణెను
సమృద్ధితో నింపిన దేవుడు ఈరోజు నీ జీవితమును దీవెనతో, ఆశీర్వాదంతో, మేలుతో నింపి నిన్ను వర్ధిల్లే చేయడం అనేది దేవుడు కోరుతున్నాడు. అలాంటి కృపని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. నాతో పాటు కళ్ళు మూసుకొని విశ్వాసంతో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. పరమ తండ్రి, గొప్ప దేవ యేసయ్య, మీ నామమును స్తుతిస్తున్నాం. తండ్రి, వాక్యం విన్నటువంటి తండ్రి ప్రేక్షకులందరినీ దీవించండి ప్రభువా. ఖాళీగా ఉన్నటువంటి ప్రతి కుటుంబమును, ప్రతి జీవితమును దీవెనతోనూ, మేలుతోనూ, సమాధానంతోనూ నింపి వర్ధిల్లే చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలందరిపైన దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా ఉండునుగాక. మీ బిడ్డలు దర్శించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడుగొండి నడిపించునుగాక. ఆమెన్. స్టే బ్లెస్డ్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. చూశారు కదా, ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగా ఉందని భావిస్తున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ ప్రియదర్శిని. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన, క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన